భారత రాజ్యాంగ పీఠికలో మేము భారత ప్రజలు అనే పదాలు దేనిని సూచిస్తాయి? ఏ. పార్లమెంట్ సార్వభౌమత్వం. బి. న్యాయవ్యవస్థ అధికారాన్ని. సి. ప్రజల సార్వభౌమాధికారాన్ని. డి. రాష్ట్రాల అధికారాన్ని. వివరణ: మేము భారత ప్రజలు, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనే పదాలు భారత రాజ్యాంగానికి అధికారం ప్రజల నుంచే వస్తుందని తెలియజేస్తాయి. అంటే భారతదేశంలో అంతిమ అధికారం ప్రజలదే. 2. భారత రాజ్యాంగ పీఠికను ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించారు? ఏ. బ్రిటన్. బి. ఐర్లాండ్. సి. అమెరికా. డి. కెనడా. వివరణ: భారత రాజ్యాంగ పీఠికకు ప్రేరణ అమెరికా రాజ్యాంగ పీఠిక నుండి వచ్చింది. వి ద పీపుల్ అనే భావన కూడా అక్కడి నుంచే స్వీకరించబడింది. 3. భారత రాజ్యాంగ పీఠికలో సామ్యవాద, సోషలిస్ట్ అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? ఏ. 24వ సవరణ. బి. 42వ సవరణ. సి. 44వ సవరణ. డి. 52వ సవరణ. వివరణ: 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద మరియు లౌకిక అనే పదాలను పీఠికలో చేర్చారు. 4. భారత రాజ్యాంగ పీఠికలో ప్రస్తుతం ఎన్ని ఆదర్శాలు, ఐడియల్స్ పేర్కొనబడ్డాయి? ఏ. 3. బి. 4. సి. 5. డి. 6. వివరణ: పీఠికలో పేర్కొన్న 5 ఆదర్శాలు: న్యాయం, జస్టిస్; స్వేచ్ఛ, లిబర్టీ; సమానత్వం, ఈక్వాలిటీ; సౌభ్రాతృత్వం, ఫ్రాటర్నిటీ; వ్యక్తి గౌరవం మరియు దేశ సమైక్యత. 5. భారత రాజ్యాంగ పీఠికలో లౌకిక, సెక్యులర్ అనే పదం ఏ సంవత్సరంలో చేర్చబడింది? ఏ. 1950. బి. 1962. సి. 1976. డి. 1978. వివరణ: 42వ రాజ్యాంగ సవరణ 1976 ద్వారా లౌకిక అనే పదం పీఠికలో చేర్చబడింది. 6. భారత రాజ్యాంగ పీఠిక ప్రకారం భారతదేశం ఎలాంటి గణతంత్రం? ఏ. రాజరిక గణతంత్రం. బి. ప్రజాస్వామ్య గణతంత్రం. సి. అధ్యక్ష గణతంత్రం. డి. సమాఖ్య గణతంత్రం. వివరణ: పీఠిక ప్రకారం భారతదేశం సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్రం. 7. భారత రాజ్యాంగ పీఠికను రాజ్యాంగంలో భాగంగా గుర్తించిన సుప్రీంకోర్టు తీర్పు ఏది? ఏ. గోలకనాథ్ కేసు. బి. కేశవానంద భారతి కేసు. సి. మేనకా గాంధీ కేసు. డి. మినర్వా మిల్స్ కేసు. వివరణ: కేశవానంద భారతి కేసు 1973లో సుప్రీంకోర్టు పీఠిక రాజ్యాంగంలో భాగమేనని పేర్కొంది. 8. భారత రాజ్యాంగ పీఠిక ప్రకారం న్యాయం, జస్టిస్ ఎన్ని రకాలుగా పేర్కొనబడింది? ఏ. 2. బి. 3. సి. 4. డి. 5. వివరణ: పీఠికలో న్యాయం 3 రకాలుగా పేర్కొన్నారు: సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం. 9. భారత రాజ్యాంగ పీఠికలో సౌభ్రాతృత్వం, ఫ్రాటర్నిటీ దేనిని ప్రోత్సహిస్తుంది? ఏ. ఆర్థికాభివృద్ధి. బి. వ్యక్తిగత సంపద. సి. జాతీయ ఐక్యత మరియు వ్యక్తి గౌరవం. డి. మతపరమైన ఆధిపత్యం. వివరణ: సౌభ్రాతృత్వం అంటే పరస్పర సోదరభావం. ఇది వ్యక్తి గౌరవం, జాతీయ ఐక్యత మరియు సమగ్రతను బలోపేతం చేస్తుంది. 10. భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఏ. 26 నవంబర్ 1949. బి. 15 ఆగస్టు 1947. సి. 26 జనవరి 1950. డి. 24 జనవరి 1950. వివరణ: భారత రాజ్యాంగం 26 జనవరి 1950 నుండి అమల్లోకి వచ్చింది. ఈ రోజును ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే గా జరుపుకుంటారు.